సరస్వతీ పూజ. సరస్వతీ పూజ వసంత పంచమి నాడు ప్రత్యేకంగా చేసుకోవాలండి. అంతేకాకుండా ఈ వసంత పంచమి మొదలుగా ప్రతి మూలా నక్షత్రంలోనూ కూడా ఈ సరస్వతీ పూజ ఆచరించిన వారికి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు, చదువులు, వారి ఉద్యోగంలో కూడా, వారి వ్యాపారంలో కూడా నేర్పరితనంతో మాట్లాడే వాక్శక్తిని అమ్మవారు చక్కగా మనకి ఇస్తుంది. అయితే ఈ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ప్రతి మాసంలోనూ మూలా నక్షత్రంలో ఈ పూజ చేసుకున్నట్లయితే మనకి జాతక చక్రంలోని గ్రహస్థితులన్నీ కూడా చక్కబడతాయి. మనకి శత్రువులు అనేవాళ్ళు ఎవరూ ఉండరండి. సకల రోగబాధలు కూడా నివారణ అవుతాయి. అయితే ఇందులో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా పేలాలు, అరటిపండు, కొబ్బరి, క్షీరాన్నము, గోధుమ శర్కర హల్వా ప్రసాదము, అలాగే ఖర్జూర పళ్ళు, చెరుకు తప్పనిసరిగా ఉండాల్సినవన్నీ కూడా తీసుకుని మీరు ఏర్పాటు చేసుకుని చక్కటి తెల్లటి పుష్పాలు, పచ్చడి అక్షింతలు, వాటితో పాటుగా అమ్మవారికి చక్కటి తెల్లటి ఆఫ్ వైట్ కానీ తెల్లటి కానీ వస్త్రము, తెల్లటి గొడుగు, ముత్యాలు అమ్మవారికి సమర్పించుకున్నట్లయితే చాలా చక్కటి సుఫలితాలు ఉంటాయండి. ధూపదీప నైవేద్యాలతో చక్కగా ఈ పూజ చేసుకోవాలి. ఇక దీనితో పాటుగా ప్రత్యేకంగా మీరు కలశానికి ఒక చెంబు నీరు, ఆచమనానికి ఒక చెంబు నీరు ఉండాలి. దేవుడికి మధ్య మధ్య పానీయం నైవేద్య సమయంలో చూపించేటప్పుడు ఒక గ్లాస్ తోటి అక్కడ నీళ్లు పెట్టుకోండి. దానితో పాటుగా మీరు ఈ రోజున చేసే ప్రత్యేక పూజకి మీరు మనస్సులో ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరేలాగా సంకల్పం చెప్పుకోండి. అలాగే పిల్లలకి ఈ రోజున అక్షరాభ్యాసం కూడా చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఉత్తరాయణంలో ఈ వసంత పంచమి నాడు చేసే ఈ అక్షరాభ్యాసం చాలా విశేషమైనది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా సులువుగా అందరూ చేసుకునేటట్టుగా ఈ సరస్వతీ పూజ ఇందులో చెప్పబడుతోందండి. మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఇది ప్రతినిత్యము పిల్లల చేత చేయించుకోవచ్చు. ప్రతి మాసంలోనూ మూలా నక్షత్రం నాడు చేసుకోవచ్చు. లేదా కుదిరినప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లల చేత కాస్త ఈ సరస్వతీ పూజ చేయించుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కుడి చేతి యందు నీళ్లు తీసుకుని ఈ క్రింది శ్లోకంతో మంత్రించి అపసర్పంతు ఏ భూతా భూతా ఏ భూమి సంస్థిత ఏ భూతాః విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా అని చెప్పి కూర్చుండుచేట పూజ చేసే స్థలాన్ని ఇలా నీళ్లు జిమ్మండి, సంప్రోక్షించండి. తర్వాత దానిపై ఆసనమును వేసి మీరు కూర్చోండి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురు ఘంటారవంత్ర తత్ర దేవత ఆహ్వాన లాంఛనం. ఆ తర్వాత గంటను మోగించండి. రాక్షసులు వెళ్ళిపోవాలి, దేవతలందరికీ ఇది ఆహ్వానం పలుకుతున్నామని చెప్పి గంట మోగించండి. తర్వాత శ్రీ గురుభ్యో నమః. మీ గురువులు ఎవరున్నారో లేదా గురువులు లేకపోతే గురువుగా భావన చేస్తూ మీ ఇంట్లో ఎవరైతే అనుకుంటారో మీ గురువుల్ని అందరినీ కూడా నమస్కారం చేసుకోండి. ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ శశిపురంధరాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, సర్వేభ్యో సర్వజనేభ్యో వేద బ్రాహ్మణేభ్యో నమో నమః అని నమస్కారం చేసుకోండి. అందరికీ కూడా నమస్కారం చేసుకున్న తర్వాత ఆచమనం చేయండి. ఓం కేశవాయ నమః, స్త్రీలైతే నమః, పురుషులైతే స్వాహ. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. కేశవ, నారాయణ, మాధవ ఈ మూడింటికి తీర్థం తీసుకుని పూజకి ఉపక్రమించాలి. ఈ నామాలన్నీ కూడా మనకి పూజలోకి వెళ్ళే ముందు మనకి మేధస్సులో ఎటువంటి పూజ మీదే ధ్యాస కలిగేలా ఎటువంటి దురాలోచనలు, ఇబ్బందులు కలిగే ఆలోచనలు, స్థిరత్వం లేని ఆలోచనలు ఇవ్వకుండా ఉండడానికి ఒక్కొక్కటి మనం నామస్మరణ చేసుకుంటూ పూజకి కూర్చోవడంలో ఉండే ఉద్దేశం అన్నమాట.
తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోండి, భూతోచ్చాటనము చెయ్యండి. నమస్కారం చేసుకున్న తర్వాత భూదేవికి నమస్కారం చేసుకున్నావా, భూతోచ్చాటనము అంటే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షితలు వెనక్కి చల్లుకుని కుడి చేత్తో ముక్కును పట్టుకుని ప్రాణాయామం చెయ్యండి. ప్రాణాయామం చేస్తూ ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అని చెప్పి ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మమోపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః తిథిపరాద్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన, మీరు ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరము, అలాగే చాంద్రమానేన ప్రస్తుత సంవత్సరం ఏమిటంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నది క్రోధి. ఈ సంవత్సరం అయిపోయాక ఏ సంవత్సరంలో ఇది మీరు వింటున్నా కూడా ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శిశిర ఋతువులోనే మాఘమాసంలోనే వసంత పంచమి వస్తుందండి. అంచేత అవి రెండు మారవు. శిశిర ఋతువే మాఘమాసే శుక్లపక్షే పంచమి తిథి, ఏ వారమో ఆ రోజు చెప్పుకోండి. చెప్పుకొని సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ ఋతువే మాఘమాసే శుక్లపక్షే పంచమి తిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావం గుణ విశేషణ విశిష్టాయాం సుదిదౌ శ్రీమాన్ శ్రీమతి. మీరు ఆడవాళ్ళైతే గనక గోత్రోద్భవతి నామధేయవతి అలా చెప్పుకోండి. మగవాళ్ళైతే గోత్ర నామధేయ అని చెప్పుకోండి. మగవాళ్ళైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఆడవాళ్ళైతే మమ సభర్తుకస్య అని చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషాసిద్ధ్యర్థం మమ శరీర అవాహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధా నివృత్త్యర్థం దుష్టస్థాన స్థిత ఏ ఏ గ్రహాః తద్దోష పరిహారార్థం శ్రీ సరస్వతీదేవి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సకల విద్యాపారంగత్వార్థం శ్రీ సరస్వతీ దేవతాముద్యస్య శ్రీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆయాంతు నిర్విఘ్న పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే. తదంగత్వేన కలసారాధనం కరిష్యే. కలసం గంధపత్ర పుష్పై అక్షతై అభ్యర్చ్య అని కలసంపై చేతిని ఉంచండి. ముందుగా మనం గణపతి పూజ కూడా చేసుకోవాలి. గణపతి పూజ ఎటువంటి విఘ్నం లేకుండా సరస్వతీ పూజనే చేసుకోవడానికి కావలసిందనమాట. ముందుగానే పసుపు గణపతిని చేసుకోండి. పసుపు గణపతిని ఒక తమలపాకులో పెట్టుకుని సిద్ధం చేసుకోండి. ముందుగా గణపతి పూజ చేయాలన్నా సరస్వతీ పూజ చేయాలన్నా కూడా మనకు కావలసింది శుద్ధమైన నీరు. దానికి కలశంపై చేతి నుంచి కలస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షితో సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదా యజుర్వేదః సామవేదో అధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః కలశోదికేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఈ కలశంలో నీరుతోటి ఒక పుష్పం వేసి ఆ కలశానికి చుట్టూ బొట్లు పెట్టి దాంట్లో కాస్త గంధము అక్షతలు వేసి ఒక పుష్పం లేదా తమలపాకు లేదా మామిడాకు వేసి ఆ కలశోదకంలో నీళ్ళన్నింటినీ కూడా తీసుకుని కొద్దిగా ఒక్కొక్క చుక్క మన మీద జిమ్ముకుని పూజా ద్రవ్యాల మీద జిమ్ముకుని ముందుగా దేవుడి మీద జిమ్మాలండి. దేవుడే ఫస్ట్, తర్వాత ఆత్మ మీద మన మీద జల్ముకోవాలి, తర్వాత పూజా ద్రవ్యాల మీద జమ్ముకుని సంప్రోక్షణ చేసుకోవాలి. కలశంలో నీటిని ఒక పువ్వుతో మనందరం కూడా ఈ కేశవాద నామాలు చెప్తూ చదువుకుంటూ జల్లుతూ ఉండాలి. తర్వాత అమ్మవారిని ధ్యానం చేసుకుని అలాగే గణపతిని కూడా ధ్యానం చేసుకుని ముందుగా హరిద్ర గణపతి పూజ చేసుకోవాలి. హరిద్ర గణపతి పూజ నేను ఇందులో మీకు పంచోపచార పూజ మాత్రమే చెప్తున్నానండి. బెల్లం ముక్కను కానీ అరటిపండును కానీ సిద్ధం చేసుకోండి. ఈ హరిద్ర గణపతి పూజ అనంతరము మనం అప్పుడు సరస్వతీ పూజలోకి వెళ్తాము.
భవసంచిత పాపౌఘౌ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వత్వం విఘ్నరాజమహం భజే. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ఏకదంతం శూర్పకర్ణం గజరక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. శ్రీ మహాగణాధిపతియే నమః. హరిద్రగణపతియే నమః. నమస్కారం సమర్పయామి. లం పృథ్వీతత్వాత్మకాయ నమః. గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మకాయ నమః. పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మకాయ నమః. ధూపం పరికల్పయామి. రం వహ్నితత్వాత్మకాయ నమః. దీపం పరికల్పయామి. సం సర్వతత్వాత్మకాయ నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. వం అమృతతత్వాత్మకాయ నమః. అమృత నైవేద్యం పరికల్పయామి అని చెప్పి ఈ విఘ్నేశ్వరుడికి పంచపూజ పూర్తి చేయండి. పూజ చేసి ఆయనకి తగు నివేదన పెట్టి హారతి ఇచ్చి అగరవత్తులు చూపించండి. చూపించిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత శ్రీ వినాయకుడిని మాకు సకల సర్వావస్థల యందు కూడా మేము అన్ని విధాలా కూడా ఆనందంగా సంతోషంగా ఉండి మేము చేసే మంచి పనులన్నింటినీ కూడా శుభంగా జరిపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రి అని హరిద్ర గణపతికి నమస్కారం చేసుకోండి. తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించండి. గణాధిపా నమస్తేస్తు ఉమాపుత్రాఘనాసన వినాయకేశ తనయా సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదనా తదా మూషకవాహన కుమార గురువే తుభ్యం అర్పయామి సుమాంజలి. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశిన. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెప్పి పుష్పాలు స్వామిపై వెయ్యండి. ఆ తర్వాత చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే అనేధ్యానవాన ఏతత్ఫలం శ్రీ మహాగణపతి పాదారవిందార్పణమస్తు. సుప్రీతో సుప్రసన్న మమ వరదో భవతు అని చెప్పి నీళ్లు వదిలేసేయండి. నీళ్లు వదిలేసి ఆ పసుపు గణపతిని కొద్దిగా ముందుకు జరిపి అక్కడ పెట్టి ఓ పుష్పం పెట్టి నమస్కారం చేసుకుని నిర్విఘ్నంగా మాకు ఈ పూజ జరిపించు. అలాగే మేము నిత్యం ఏ పనులు చేసుకుంటున్నామో మంచి పనులన్నింటినీ కూడా విఘ్నం లేకుండా ముందుకు నడిపించు అని చెప్పి మహాగణాధిపతికి నమస్కారం చేసుకోండి. ఆ నమస్కారం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశిన ఈప్సితం మే వరం దేహి పరత్రచ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి మహాగణాధిపతికి నమస్కారం చేసుకోండి. ఆపై ఇందాక చెప్పుకున్న సంకల్పం ఉంది కదా, తదుపరి సరస్వతీ పూజకి ముందుకు వెళ్దాం. ఇందాక మనం సరస్వతీ పూజకు కావలసిన స్తోత్రాలన్నింటినీ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు అమ్మవారిని ధ్యాన ప్రార్థనతోటి ముందుకు వెళ్దాం. పుస్తకేతు యతో దేవి క్రీడతే పరమార్థతః తత్ర తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికం ధ్యానమేవం ప్రకుర్వీత సాధకో విజితేంద్రియః ప్రణవాసన సమారూఢం తదర్ధ్వత్వేన నిశ్చితాం అంకుశం చాక్షసూత్రం చ పాసం వీణాంచ ధారిణిం ముక్తాహార సమాయుక్తాం మోదరూపాం మనోహరాం కృతేన దర్పణాభ్యేన వస్త్రేణోపరిభూషితాం సుస్తనీం వేదవేద్యాంచ చంద్రార్ధకృతశేఖరం జటాకలాప సంయుక్తాం పూర్ణచంద్రనిభాననం త్రిలోచనాం మహాదేవి స్వర్ణనూపురధారిణీం కటకస్తర్య కటకై స్వర్ణరత్నాద్యైర్ముక్తాం వలయభూషితాం కంబుకంఠే సుతాం రోష్టి సర్వాభరణభూషితాం కేయూరైర్మేఖలాదైచ్చ ద్యోతయంతి జగత్రయీం శబ్ద బ్రహ్మాత్మికాం దేవి ధ్యాన కర్మ సమాహితః సాంగం సాయుధం సవాహనం పతి పుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి కళ్ళు మూసుకుని చక్కగా పుష్పాలు చేతితో పట్టుకుని ధ్యానం చేసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. అత్రాగచ్చ జగద్వందే సర్వలోకైక పూజితే మయా కృతం మిమాం పూజ గృహాణ జగదీశ్వరి సాంగాం సాయుధాం సవాహనం పతి పుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః ఆవాహయామి. అమ్మవారిని మనం అమ్మ రామ్మ కూర్చో, ఇగో ఇక్కడ నీకు పూజ చేస్తాను అని చెప్పి మనసులో చెప్పుకుంటూ ఆవాహయామి అంటే స్వాగతం పలుకుతున్నామన్నమాట. ఆవాహిత భవ
ఒక అక్షతలు వేయండి. స్థాపితా భవ, సన్నిహితా భవ, సన్నిరుద్ధా భవ, అవకుంఠితా భవ, సుప్రీతా భవ, సుప్రసన్నా భవ, సుముఖీ భవ, వరదా భవ, ప్రసీద ప్రసీద. కనకమయ వితర్ది స్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమకీర్ణే కోటిబాలార్కవర్ణే భగవతి రమణీయే రత్నసింహాసనేస్మిన్ ఉపవిశపదయుగ్మం హేమపీఠే నిధాయః సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. సింహాసనాన్ని అమ్మవారికి చూపించాం. బంగారు సింహాసనం నవరత్నాలతో ఉన్నది. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తన కాళ్ళు నొప్పి పట్టకుండా ఉపవిశ పదమయుగ్మం 2 పాదాలని కూడా చక్కటి మెత్తడి దూదిపరుపు మీద కూర్చోబెట్టి పెట్టామండి. అమ్మవారిని పెట్టాం కదా. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోండి. గంధ పుష్పాక్ష తైరే సార్ధం శుద్ధతో ఏన సంయుతం శుద్ధ స్ఫటిక తుల్యాంగిం పాద్యం తే ప్రతిగృహ్యతాం. అమ్మవారు వచ్చారు, కూర్చున్నారు. కూర్చోగానే ముందు పాదాలను మనం ఆవిడకి పాదాలని కడగాలి. కడిగిన తర్వాత సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః పాదయోపాద్యం సమర్పయామి. పాదాల దగ్గర నీరు చూపించి అవి పక్కన పళ్ళెల్లోకి విడిచిపెట్టండి. భక్తాభీష్టప్రదే దేవి దేవదేవ అధివందితే ధాతృప్రియే జగద్ధాత్రి దద్యామర్ఘ్యం గృహాణమే సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః అర్ఘ్యం సమర్పయామి. పాదాలు కడిగాం. పాదాలు కడిగిన తర్వాత మరి చేతులు కూడా కడగాలి కదా అమ్మవారికి. అందుకని కుడి చేతిలో నీళ్లు వేసి చూపించి కడుక్కున్నట్టుగా మనం భావన చేస్తూ ఆ నీళ్లను పళ్ళెల్లో వదిలిపెట్టాలి. పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే భక్తా సమర్పితం వాణి గృహాణాచమనీయకం సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః ఆచమనీయం సమర్పయామి. కూర్చోబెట్టాం, స్వాగతం పలికాం. ఆ తర్వాత పాదాలు కడిగాం, చేతులు కడిగాం. అన్నీ అయిపోయిన తర్వాత మరి రాగానే రండి కూర్చోండి మంచినీళ్ళు ఇస్తాం కదా, అలాగే ఆచమనీయం సమర్పయామి. ముఖం దగ్గర ఇలా నీళ్లు చూపించి ఆ నీటిని మళ్ళా పళ్ళెల్లో విడిచిపెట్టండి. కమల భువన జాయే కోటి సూర్య ప్రకాశే విశద శుచి విలాసే కోమలే హారయుక్తే దది మధుఘృతయుక్తం క్షీర రంభాపలాద్యం సురుచిర మధుపర్కం గృహ్యతాం దేవవంద్యే సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః మధుపర్కం సమర్పయామి. ఇక్కడ మధుపర్కం అంటే తేనె, క్షీరము అంటే ఆవు పాలు లేదా తేనెతో కలిపిన ఏ పళ్ళ రసమైనా సరే. అంటే మనం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే, పెద్దవాళ్ళ ఇళ్ళకి వెళ్తే, ఎక్కడికైనా వెళ్తే మన ఇంటికి ఎవరైనా వస్తే రండి రండి అని చెప్పి ముందు మంచినీళ్ళు ఇచ్చి అలాగే వెల్కమ్ డ్రింక్ ఇస్తాం కదండి, అలాంటిది అనమాట. దీన్ని మధుపర్కం అంటారు. మధు అనగా తేనె. ఇది చాలా మంది మధుపర్కం అంటే అర్థం కాక పత్తితో చేసిన ఒక పోగిని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అన్ని పూజల్లోనూ కూడా. కాదండి, మధుపర్కం అన్నప్పుడు ఇది అసలు సిసలైనది. ఇక్కడ అమ్మవారికి సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః క్షీర రంభాపలాద్యం లేదా దధిమధుఘృత యుక్తం పెరుగుతో ఉన్న లేదా పాలతో ఉన్న తేనెను గాని మీకు అక్కడ ఏది వీలైతే అది, క్షీర రంభాపలాద్యం ఏది వీలైతే అది, మొత్తానికి అందులో మాత్రం మధువు ఉండాలి. ప్రధానది ఏమిటంటే పెరుగు, తేనె అండి. అది మధుపర్కం సమర్పయామి. తర్వాత దది క్షీర ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం స్వీకరుష్వ మహేశ్వరి. అమ్మవారికి మనం పంచామృత స్నానం చేయిస్తున్నాం. విగ్రహం ఉన్నవాళ్ళు శ్రీ సూక్తం చదువుకుంటూ పంచామృత స్నానం, శుద్ధోస స్నానం చేయండి. లేనివారు ఇలాగా పటం మీద కానీ విగ్రహం మీద కానీ పంచామృతాలను చిమ్మండి. ఒకవేళ పంచామృతాలు లేని పక్షంలో మీ దగ్గర ఉన్న కలశంలోని నీళ్ళటనే భావన చేస్తూ పంచామృతంగా చల్లండి. అలాగే శుద్ధోదకంగా చల్లండి. శుద్ధోదక సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం సువర్ణ కలశానీతే నానాగంధ సువాసితై సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శుక్లవస్త్రద్వయం దేవి కోమలం కుడిలాలకే మయి ప్రీత్యా త్వయా
మయా వాణి బ్రహ్మణి ప్రతిగుహ్యతాం సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. చక్కటి తెల్లటి జరీ అంచున్న 2 జాకెట్ బట్టలు కానీ లేదా పట్టుబట్ట తెల్లటి చక్కటి జరీ అంచున్న చీర కానీ జాకెట్ బట్టను కానీ అమ్మవారికి సమర్పించాలి. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్ర కృతాలయే బ్రహ్మసూత్రం గృహాణత్వం బ్రహ్మసక్రాది పూజితే సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః కటిసూత్రం సమర్పయామి. కటక ముకుటహారైర్నూపురైరంగదాద్యై వివిధ సుమణియుక్తై మేకలారత్నహారై కమలదళ విలాసే కామదే సంగృహీష్వ ప్రకటిత కరుణార్థే భూరిసో భూషణాని సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః సకల ఆభరణం సమర్పయామి. ఆభరణంలో ముత్యాలు ఉండాలండి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. తెల్లటి చక్కటి ముత్యాలతోటి అమ్మవారిని ఆభరణంగా చూపించండి. ఒకవేళ లేనివారు ఈ అన్నింటికీ కూడా ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. చందనాగరు కస్తూరి కర్పూరైచ్చ సుసంయుతం గంధం గృహాణ వరదే విధిపత్ని నమోస్తుతే. విధిపత్ని అంటే బ్రహ్మదేవుడు మన తలరాతలు రాసేవాడండి, ఆయన పత్ని విధిపత్ని. సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః గంధం ధారయామి. గంధం పెట్టండి. ఆ గంధాన్ని కూడా పుష్పంలో ముంచి అమ్మవారి మీద జిమ్మి ఆ పాదాల దగ్గర పుష్పాన్ని పెట్టండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలీతండుల నిర్మితాన్ గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తి శుభాక్షతాన్ సాంగం సాయుధం సవాహనం పతి పుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః అక్షతాం సమర్పయామి. ఎర్రక్షింతలు కానీ పసుపక్షింతలు కానీ ఏవైనా అమ్మవారికి పనికొస్తాయండి. అమ్మవారికి అక్షతాలు సమర్పించండి. నంద్యావర్తాది పుష్పైచ్చ మల్లికాభిర్మనోహరే కరవీర సుమై రమ్యైర్వకుళై కేతకై శుభై పున్నాగైర్జాతి కుసుమైర్మందారైచ్చ సుశోభితై నీలోత్పలై శుభైశ్చాంత్యై తత్కాల తరు సంభవై కల్పితాని చ మాల్యాని గృహాణామర్వందితే. సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః పుష్పాలని అలాగే మాలికలు, ఈ పూలన్నిటినీ కలిపి ఉన్న మాలికని అమ్మవారికి సమర్పించండి. ఇక అధాంగ పూజ. ఈ అధాంగ పూజ అండి, ఏ దేవతకైనా సరే ఏ దేవుడికైనా 24 పుష్పాలతోటి మనం పూజించాలి. తప్పనిసరిగా 24 నామాలు అధాంగ పూజకి ఉండాలండి. శ్రీ బ్రహ్మణ్యై నమః పాదాల దగ్గర నుంచి ప్రారంభిస్తూ శిరస్సు వరకు వెళుతూ ఈ పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. ఒకవేళ అన్ని పుష్పాలు లేనినట్లయితే అక్కడ ఒక పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు కాస్త కుంకుమ అందులో వేసుకోండి. శ్రీ బ్రహ్మణ్యై నమః పాదౌ పూజయామి. శ్రీ బ్రహ్మణ్యమూర్త్యై నమః గుల్ఫౌ పూజయామి. శ్రీ జగస్వరూపిణ్యై నమః జంఘే పూజయామి. శ్రీ జగద్దాద్యై నమః జానుని పూజయామి. శ్రీ చారు విలాసిన్యై నమః ఉరుం పూజయామి. శ్రీ కమలభూమ్యై నమః కటిం పూజయామి. శ్రీ జన్మహీనాయే నమః జగనం పూజయామి. శ్రీ గంభీరనాభయే నమః నాభిం పూజయామి. శ్రీ హరిపూజ్యాయే నమః ఉదరం పూజయామి. శ్రీ లోకమాత్రే నమః స్తనో పూజయామి. శ్రీ విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి. శ్రీ గాన విచక్షిణ్యై నమః కంఠం పూజయామి. శ్రీ స్కందపూజ్యై నమః స్కందౌ పూజయామి. శ్రీ గణబాహవే నమః బాహుం పూజయామి. శ్రీ పుస్తకధారిణ్యై నమః హస్తౌ పూజయామి. శ్రీ శ్రోత్రియ బాంధవే నమః స్తోత్రం పూజయామి. శ్రీ వేదస్వరూపిణ్యై నమః వక్తం పూజయామి. శ్రీ సునాసాయై నమః నాసికాం పూజయామి. శ్రీ బిందు సమానోష్ఠే నమః ఓష్ఠౌ పూజయామి. శ్రీ కమలలోచనాయే నమః నేత్రౌ పూజయామి. శ్రీ తిలకధారిణ్యై నమః పాలం పూజయామి. శ్రీ చంద్రమూర్త్యై నమః చక్షూన్ పూజయామి. శ్రీ సర్వప్రదాయ నమః ముఖం పూజయామి. శ్రీ సరస్వత్యై నమః శిరం పూజయామి. శ్రీ బ్రహ్మరూపిణ్యై నమః మహాసరస్వత్యై నమః సర్వాంగాని పరిమళ పత్ర పుష్పానిం పూజయామి. సరస్వతీ పూజలో ఎక్కువ తెల్లటి పుష్పాలు, గులాబీ రంగు పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు కూడా వాడుకోవచ్చండి. మరువము, దవనము, తులసి పత్రాలు, మారేడు పత్రాలు కూడా వాడుకోవచ్చండి. శ్రీ సరస్వత్యై నమః. ఇక్కడి నుంచి అష్టోత్తరం అండి. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చెయ్యండి. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మహాభద్రాయే నమః. శ్రీ మహామాయాయే నమః. శ్రీ
పద్మనిలయాయ నమః, శ్రీ వరప్రదాయ నమః, శ్రీ పద్మాక్షే నమః, శ్రీ పద్మవక్తాయ నమః, శ్రీ శివానుజాయ నమః, శ్రీ పుస్తకధృతే నమః, శ్రీ జ్ఞానసముద్రాయ నమః, శ్రీ రమాయ నమః, శ్రీ పరాయ నమః, శ్రీ కామరూపాయ నమః, శ్రీ మహావిద్యాయ నమః, శ్రీ మహాపాతకనాశిన్యే నమః, శ్రీ మహాశ్రయాయ నమః, శ్రీ మాలిన్యే నమః, శ్రీ మహాభోగాయ నమః, శ్రీ మహాభుజాయ నమః, శ్రీ మహాభాగ్యాయ నమః, శ్రీ మహోత్సాహే నమః, శ్రీ దివ్యాంగాయ నమః, శ్రీ సురవందితాయ నమః, శ్రీ మహాకాళ్యే నమః, శ్రీ మహాపాసాయ నమః, శ్రీ మహాకారాయ నమః, శ్రీ మహాంకుశాయ నమః, శ్రీ సీతాయ నమః, శ్రీ విమలాయ నమః, శ్రీ విశ్వాయ నమః, శ్రీ విద్యున్మాలాయ నమః, శ్రీ వైష్ణవ్యై నమః, శ్రీ చంద్రికాయ నమః, శ్రీ చంద్రవదనాయ నమః, శ్రీ చంద్రలేఖా విభూషితాయ నమః, శ్రీ సావిత్రే నమః, శ్రీ సురసాయ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ దివ్యాలంకారభూషితాయ నమః, శ్రీ వాగ్దేవ్యై నమః, శ్రీ వసుదాయ నమః, శ్రీ త్రివ్రాయ నమః, శ్రీ మహాభద్రాయ నమః, శ్రీ మహాబలాయ నమః, శ్రీ భోగదాయ నమః, శ్రీ భారత్యే నమః, శ్రీ భామాయ నమః, శ్రీ గోవిందాయ నమః, శ్రీ గోమత్యే నమః, శ్రీ శివాయ నమః, శ్రీ జటిలాయ నమః, శ్రీ వింధ్యవాసాయ నమః, శ్రీ వింధ్యాచల విరాజితాయ నమః, శ్రీ చండికాయ నమః, శ్రీ వైష్ణవ్యై నమః, శ్రీ బ్రాహ్మే నమః, శ్రీ బ్రహ్మజ్ఞానైక సాధనాయ నమః, శ్రీ సౌదామిన్యే నమః, శ్రీ సుధామూర్త్యే నమః, శ్రీ సుభద్రాయ నమః, శ్రీ సురపూజితాయ నమః, శ్రీ సువాసిన్యే నమః, శ్రీ సునాసాయ నమః, శ్రీ వినిద్రాయ నమః, శ్రీ పద్మలోచనాయ నమః, శ్రీ విద్యారూపాయ నమః, శ్రీ విశాలాక్ష్మే నమః, శ్రీ బ్రహ్మజాయాయ నమః, శ్రీ మహాఫలాయ నమః, శ్రీ త్రైమూర్తయే నమః, శ్రీ త్రికాలజ్ఞాయ నమః, శ్రీ త్రిగుణాయ నమః, శ్రీ శాస్త్రరూపిణ్యే నమః, శ్రీ సింహాసన ప్రమదిన్యే నమః, శ్రీ సుబుధాయ నమః, శ్రీ సర్వాత్మకాయ నమః, శ్రీ రక్తబీజనిహంత్రే నమః, శ్రీ చాముండాయ నమః, శ్రీ అంబికాయ నమః, శ్రీ ముండక ప్రహరణాయ నమః, శ్రీ ధూమ్రలోచన మర్దనాయ నమః, శ్రీ సర్వదేవస్తుతాయ నమః, శ్రీ సౌమ్యాయ నమః, సురాసుర నమస్కృతాయ నమః, శ్రీ కాళరాత్రే నమః, కళాధారాయ నమః, శ్రీ రూప సౌభాగ్యదాయిన్యే నమః, శ్రీ వాగ్దేవ్యే నమః, శ్రీ వరారోహాయ నమః, శ్రీ వారాహే నమః, శ్రీ వారిజాసనాయ నమః, శ్రీ చిత్రాంబరాయ నమః, శ్రీ చిత్రగంధాయ నమః, శ్రీ చిత్రమాల్య విభూషితాయ నమః, శ్రీ కాంతాయ నమః, శ్రీ కామప్రదాయ నమః, శ్రీ వంద్యాయ నమః, శ్రీ విద్యాధర సుపూజితాయ నమః, శ్రీ శ్వేతననాయ నమః, శ్రీ నీలభుజాయ నమః, శ్రీ చతుర్వర్గ ఫలప్రదాత్రే నమః, శ్రీ చతురానన సామ్రాజ్యే నమః, శ్రీ రక్తమ మధ్యాయ నమః, శ్రీ నిరంజనాయ నమః, శ్రీ హంసాసనాయ నమః, శ్రీ నీలజంఘాయ నమః, శ్రీ శ్రీప్రదాయ నమః, శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, మహాసరస్వత్యై నమః. ఇది అష్టోత్తరాల నుండి మొత్తం పూర్తయింది. అమ్మవారు మనకి జ్ఞాన సరస్వతి, వేద సరస్వతి, శుక్ల సరస్వతి, అలాగే అరుణ సరస్వతి, అలాగే నీలా సరస్వతి, ఇవన్నీ కూడా చాలా విశేషమైన సరస్వతి స్వరూపాలండి. సకల దేవతామూర్తి స్వరూపం, సకల వేదమూర్తి అయినటువంటి ఆ అమ్మవారికి పునః అంటే పదే పదే నమస్కారాలు చేసుకుంటూ చక్కగా పుష్పాలన్నింటినీ ఖరీద పెట్టండి. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. సాంగం సాయుధం సవాహనం పతి పుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. జ్ఞానాన్ని ప్రసాదించమని, చక్కటి వాక్సిద్ధిని ప్రసాదించమని, రాజమార్గంలో సర్వకార్యానుకూలతా సిద్ధిని కలుగజేయమని, అందరి పట్ల చక్కగా మాట్లాడే శక్తిని ఇమ్మనమని అమ్మవారిని ప్రార్థించండి. మీ పిల్లలు చక్కగా బుద్ధిమంతతనంతో, తెలివితేటలతో, చక్కటి వాక్చాతుర్యంతో చక్కగా చదువుకునేలాగా, మంచి స్ఫురణలు కలిగేలాగా అమ్మవారిని ప్రసాదించమని కోరుకోండి. దశాంగం గుగులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేసి సర్వదేవా నమస్కృతే సాంగాం సాయుధం సవాహనం పతి పుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః. ధూపమాగ్రాపయామి. అది సాంబ్రాణి కానీ అగరవత్తులు కానీ ఏదైనా సరే మీరు ధూపాన్ని చూపించండి.
घृताक्तवर्ति संयुक्तं दीपितं दीपमंबिके गृहाण चिस्वरूपे त्वं कमलासनवल्लभे साङ्गां सायुधं सवाहनं पतिपुत्र परिवार समेतं శ్రీ సరస్వత్యే నమః సాక్షాత్ దీపం దర్శయామి. అక్కడున్న దీపం ముందుగా వెలిగించిన దానిని చూపించకూడదండి. ఒక దీపాన్ని ఏకవొత్తి వేసి సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడింటిని కలిపి 3 ఒత్తుల్ని కలిపి ఒక దీపాన్ని పెట్టుకుని పూజకు ముందుగానే దీన్ని సిద్ధం చేసుకుని దాన్ని వెలిగించి అమ్మవారికి చూపించాలి. తర్వాత అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపాజితాన్ అపూపాన్ వివిధాన్ స్వాదూన్ అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాజితాన్ మృదులాన్ గుడసమ్మిశ్రాన్ సజీరకమరీచికాన్ కదళి పనసామ్రాణం పక్వానిషు ఫలాని చ కందమూలం వ్యంజనాది సోపదంసం మనోహరం అన్నం చతుర్విధోపేతం క్షీరాన్నం చ కృతదది శీతోదకం చ సుస్వాదు కర్పూరైలాదివాసితం భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగుహ్యతాం. అప్పాలు, వివిధ అయినటువంటి చిత్రాన్నాలు, చనివిడి, తర్వాత గుడ సమ్మిశ్రన్, సజీరక మరీచికాన్ మిరియాలతో చేసిన అన్నాలు, క్షీరాన్నాలు, కదలి, అరటిపళ్ళు, పనసామ్రాణం పక్వానిషు ఫలాని చ కందమూలం వ్యంజనాది సోపదంసం మనోహరం అనేక రకములైన నైవేద్యాలు, అలాగే కూరలు, పప్పులు, చతుర్విధోపేతం అన్నం, చతుర్విధోపేతం క్షీరాన్నం చ ఘృతం దది శీతోదకం తాగడానికి రసపానీయాలతోటి అన్నీ కూడా పచ్చకర్పూరంతో సువాసనలతో విరజిమ్ముచున్న శీతోదకాలు, భక్ష్యభోజ్యాలు అన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యం ప్రతిగుహ్యతాం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా అమ్మవారి నివేదనలో ఉండాల్సింది పేలాలండి. పేలాలు కూడా చూపించుకోండి. సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః నై మహానివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అక్కడ చక్క మీ కలసంలో నీళ్లను ఒక్కసారి మధ్య మధ్య పానీయం అన్నప్పుడు అమ్మవారికి చూపించండి. అలాగే ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర గ్లాస్తో నీళ్లు ఉండాలండి. పొద్దున్నుంచి మళ్ళా తెల్లవారి మేము పూజ చేసుకునే వరకు దాని మీద మూత ఉండాలి కూడాను. ఆ నీటిని తెల్లవారాక మీరు స్నానం చేసి మళ్ళీ పూజకి వెళ్ళినప్పుడు సేవించండి. చాలా విశేషమైన చక్కటి ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుంది. ఉత్తర పోషణం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. మరి చేయి కడుక్కోవాలిగా భోజనం చేశాక అమ్మవారు. తర్వాత పాదౌ ప్రక్షాళయామి. ఈ నీళ్ళని ఇలా చూపించి శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్ళని చూపించి పళ్ళెల్లో విడిచిపెట్టండి. తాంబూలం చ సకర్పూరం పున్నాగదళేర్యుతం గృహాణ దేవదేవేసి తత్వరూపే నమోస్తుతే సాంగాం సాయుధాం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యే నమః తాంబూలం సమర్పయామి. 3 తామలపాకులు తీసుకోండి. అందులో యాలకులు, లవంగాలు, వక్క వేసి ఆ తామలపాకుకి చివర్లు అటు ముచిక దగ్గర అటు చివర్లు ఉన్న వైపు కూడా తుంపి చక్కగా మడిచి చక్కడిగా దానికి లవంగం గుచ్చి అమ్మవారి దగ్గర చూపించి పెట్టండి. శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత మరి ఆ తాంబూలం వేసుకున్న తర్వాత తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మరి అది నవిలి మింగిన తర్వాత నీరు పుక్కిలించాలి కదండి, అది కూడా చూపించాలి. శ్రీ మహాసరస్వత్యై నమః నమస్కారం సమర్పయామి. నీరాజనం గృహాణత్వం జగదానందదాయిని జగత్తిమిర మార్తాండ మండలేతే నమో నమః సాంగాం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ సరస్వత్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. శారదా లోకమాత స్వమాశ్రితాభీష్టదాయిని పుష్పాంజలి గృహాణత్వం మయా భక్త సమర్పితం. అమ్మవారికి మంత్ర పుష్పానికి లేచి నిలబడండి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. సాంగం సాయుధం సవాహనం పతిపుత్ర పరివార సమేతం శ్రీ మహాసరస్వత్యై నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి.
పాహి పాహి జగద్వందే నమస్తే భక్తవస్తలే నమస్తుభ్యం 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 నమో నమః. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి అమ్మవారికి పదే పదే. నమస్తుభ్యం 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 నమో నమః. ఆ తర్వాత అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. పాశాంకుశ ధరావాణి వీణావాణి పుస్తకధారిణి మమోక్తే వసే నిత్యం దుగ్ధ కుందేందు నిర్మల చతుర్దశ విద్యాసు రమతే యా సరస్వతి చతుర్దశేషు లోకేషు సామే వాచి వసేత్ సదా అని చెప్పి ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ ఆత్మప్రదక్షిణ నమస్కారం 3 సార్లు చేసిన తర్వాత అమ్మవారికి ఆ మధ్యలో గనక మీరు చక్కగా ఆ హాల్లో అది పెట్టుకుని ఉంటే 14 చేయండి, లేదంటే 3 ప్రదక్షిణలు చేసి పూర్తి చేయండి. తర్వాత అమ్మవారికి గొడుగు పట్టాలండి. అమ్మవారికి మరి పట్టాభిషేకం కూడా చెయ్యాలి కదా మనం. గొడుగు పట్టాలి. ఛత్రం సమర్పయామి, చామరం వీజయామి, విసనకర్రతోటి వింజామర్లతోటి అమ్మవారికి విసరండి. వింజామరం వీజయామి, గీతం శ్రావయామి, చక్కటి స్తోత్రాలతోటి స్తుతులతోటి పాటలతోటి కీర్తనలతోటి అమ్మవారిని మెప్పించండి. నృత్యం దర్శయామి, అలాగే ఆందోళికామారోపయామి, అశ్వానారోహయామి. అశ్వము అనగా గుర్రంపై ఎక్కించి ఊరేగించాలి. గజానారోహయామి, గజంపై ఎక్కించి ఊరేగించాలి. ఇవన్నీ మనం చేస్తున్నట్టుగా భావన చేస్తూ సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి అని అక్షతలు వేయాలి. వేసిన తర్వాత అనయ ధ్యానావన షోడశోపచార పూజ సాంగం సాయుధం సవాహనం పతి పుత్ర పరివార సమేతం శ్రీ సరస్వతీ దేవత మహాసరస్వతీ దేవత సుప్రీత సుప్రసన్నా వరద భవతు సాంగం సాయుధం సవాహనం పతి పుత్ర పరివార సమేతం ఏతత్ఫలం శ్రీ మహాసరస్వతి పాదారవిందార్పణమస్తు అని చెప్పి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్లు అమ్మవారి పాదాల దగ్గర చూపించి పళ్ళెల్లో విడిచిపెట్టండి. ఆపై శ్రీ మహాసరస్వత్యే ప్రసాదం శిరసా గృహ్ణామి అని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అక్షతలు పుష్పాలు శిరస్సు మీద వేసుకోండి. ఇది అలాగే సరస్సు ఇదంతా పూజ పూర్తయింది కదా, స్థిమితంగా కూర్చోండి. కూర్చుని చేతిలోకి అక్షతలు తీసుకోండి. తీసుకున్న తర్వాత సరస్వతి వ్రత కథ కూడా చెప్తాను. సౌనకాదులను చూసి సూత మహాముని, మహర్షులారా మీకు ఒక మహత్తరమైన వ్రతకథ చెప్పుచున్నాను వినండి. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించాలి. ఈ వ్రతం చేసేవారు అష్టైశ్వర్యములను కలిగి సద్గతిని పొందుతారు. సూతులు వారు చెప్పిన విషయములను ఋషులు గ్రహించి, మహానుభావ ఈ వ్రతం ఎవరు ఆచరించాలి, ఎవరు ఆచరించి సుఖమును పొందారో కూడా సవివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు సూతులు వారు మునులారా, కృతయుగంలో సుకేతుడని మహారాజు ఉండేవాడు. అతనికి చక్కటి రూపవతి గుణసంపన్నురాలు గాంధర్వ శక్తి మంత్రాలకు సువేదియను భార్య కలదు. అట్టి వనితామణితో కూడి ధర్మము తప్పక రాజ్యపాలన చేస్తున్న సమయంలో ప్రజాహృదయాలలో మంచి పాలకునుగా కూడా కీర్తింపబడ్డాడు. కాలచక్రంలో ఆ రాజుకు అతని బంధువులకు విరోధం ఏర్పడి యుద్ధమున వరకు వెళ్ళింది. ఆ యుద్ధములో శత్రువుల ధాటికి తట్టుకోలేక సుకేతుడు అతని భార్య సువేదినియు పారిపోయారు. వారిరువురు చాలా దూరంలో ఒక అరణ్య ప్రాంతంలోకి చేరారు. ఆకలితో బాధపడ్డారు. రాజశ్రేష్ఠునికి వ్యాధి సంభవించి నడిచే శక్తి కూడా లేకుండా అయిపోయింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అంగీరస మహర్షి ఎదురు వచ్చినప్పుడు వారి పరిస్థితిని తెలుసుకుని, అమ్మా నాతో రండి, ఇక్కడకు దగ్గరలో పంచవటీ తటాకం వద్ద అమ్మవారి క్షేత్రం ఉన్నది. అచ్చట స్నానం చేసి అమ్మవారి సరస్వతీదేవిని పూజిస్తే నీ భర్త ఆరోగ్యవంతుడై సకల సామ్రాజ్య ప్రాప్తి కలిగి పుత్రపౌత్రాభివృద్ధితో సుఖమయము పొందుదురు. మనం ఈ పూజ ముందే చెప్పుకున్నాం. కేవలము విద్యా జ్ఞానమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని, అలాగే విరోధం లేకుండా చేసేటట్టుగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరితోటి కూడా ఇబ్బందులు లేకుండా చేస్తుంది అమ్మవారని మనం ముందే చెప్పుకున్నాము. ఆ రాజు అదేవిధిగా స్నానం చేసి సరస్వతిని షోడశోపచారములతో మాఘశుద్ధ పంచమి నాడు భార్యతో కలిసి పూజించాడు. 10వ రోజున వేకువజ్ఞామనే స్నానం చేసి పాయసాన్నం నివేదించి దంపతులు ఇద్దరు అంగీరస మహర్షిని కూడా అర్చించి వారి అనుగ్రహంతో దశదానములు చేసి వ్రతమును సమాప్తి గావించి ఆశ్రమానికి వెళ్ళారు.
చేసిన వ్రతపుణ్యం వలన వృధా కాదన్నట్లుగా కొద్ది రోజుల్లోనే సువేదునికి సంతాన ప్రాప్తి కలిగింది. రాజు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. 10వ మాసంలో తేజవంతుడైన పుత్రుడు కలిగాడు. అంగీరస మహర్షి జాతకర్మాది సంస్కారంలో నచ్చి వానికి సూర్యప్రతాపుడు అనే పేరును పెట్టారు. బాలుడు దినదిన ప్రవర్ధమానుడై సకల విద్యాపారంగతుడయ్యాడు. ఇట్టి విశేష విజ్ఞాన సంపదలు గల సూర్యప్రతాపుడు అంగీరసుని ఆజ్ఞచే శత్రువులపై దండయాత్ర చేశాడు. శత్రువులు సూర్యప్రతాపుని ధాటికి తట్టుకోలేక పలాయనం చిత్తగించారు. సూర్యప్రతాపుడు తన తల్లిదండ్రులను రాజ్యమును తీసుకువచ్చి పరిపాలన గావించాడు. సువేది కూడా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యం మొదలుగా మాఘశుద్ధ దశమి వరకు కూడా సరస్వతీదేవిని పూజించి ఇహలోకంలోను పుత్రపౌత్రాది సంపతులతో సుఖముగా నుండి అనంతరము స్వర్గమునకు వెళ్ళినది. ఈ వ్రతం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ నానాజాతి వారు కూడా ఈ ఈ సరస్వతీ వ్రతమును ఆచరించగలరు. అంటే మీకే కష్టం వచ్చినా మూలా నక్షత్రం నాడు గనక ఒక సంవత్సర కాలం పాటు ఈ వ్రతం ఆచరించినా, లేదా పిల్లల చదువుల కోసము ఈ వ్రతం ఆచరించినా కూడా ప్రతి మాసంలోనూ కూడా అందరూ కూడా ఈ కథను విన్నవారు పఠించేవారు సకల పాప విముక్తులే ఏపరసకములను పొందగలరు. మీ పిల్లలకి ఏ ర్యాంకులు కావాలంటే ఆ ర్యాంకులతోటి పాస్ అవుతారు. చక్కటి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొంది సుఖ సంతోషాలతో ఉండండి. స్వస్తి.